మూర్తి కరీంనగర్ నుంచి రాస్తున్నారు. పగడంతో చేసిన గణపతి మూర్తిని పూజిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కుజ దోషం ఉంటే ఆ దోషం పగడంతో చేసిన గణపతిని పూజిస్తే పోతుంది. కుజుడికి పగడం అంటే బాగా ఇష్టం. ఆయన కూడా అసలు అరుణవర్ణంలో ఉంటాడు. పగడం అంటే ఇష్టం లేదని ఏ జాతకుడైనా జ్యోతిష్కుడైనా చెప్తే అది వాడి కర్మయోగం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే చెప్తున్నారు కదా, ఇలాంటి వద్దని చెప్పడం వల్ల చాలా భయపడిపోయి ఉత్తరాలు రాస్తున్నారు పాపం చాలామంది. పూర్వం కుజుడు ఉజ్జయినిలో పుట్టాడు. ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది. ఆ స్వామివారిని స్వయంగా ముట్టి పూజ చేసుకోవచ్చు. స్వయంగా అందరూ ఉజ్జయిని వెళ్ళగలరా? వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళి కుజుడిని పూజించలేరు. అప్పుడు వాళ్ళ కుజదోషం ఎలా తొలగుతుంది అంటే అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు వరం ఇచ్చాడు. నాయన, నువ్వు నా పుత్రుడివి, నిన్ను పూజించిన ఫలితం ఇంట్లో పగడముతో తయారు చెయ్యబడిన గణపతిని పూజిస్తే వస్తుంది అన్నాడు. అందువల్ల మనం పగడాలతో తయారు చేయబడిన గణపతిని ఇంట్లో పెట్టుకు పూజిస్తే కుజదోషం పోతుంది. సర్పదోషం ఉంటే పోతుంది. రాహుకేతువులు పూజ కోసం కాళహస్తి లాంటి చోటికి వెళ్ళడానికి వీలు లేనటువంటి వాళ్ళు ఇంట్లో ఈ పగడాల విఘ్నేశ్వరుని పెట్టుకుని, పగడముతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుని పెట్టుకుని పూజ చేస్తే యథాశక్తి అని చెప్పానుగా, మన ఓపికను బట్టి. ఓపిక ఉండి కూడా పూజ చేయకపోతే దోషం. చేసి ఆ ప్రసాదం సేకరిస్తే ఆ దోషాలు పోతాయి. దీంతో పాటుగా ధాన్యాల వ్యాపారం చేయాలని ఎవరు అపరాల వ్యాపారం చేయాలనుకుంటే అటువంటి వాళ్ళు పగడంతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఇంకా చూడండి, కందులు, పెసలు మొదలైనటువంటి అపరాలతో వ్యాపారం చేసేవారికి బ్రహ్మాండంగా రాణిస్తుంది. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఏ రకంగా చూసినా పగడమునందు తయారు చేయబడిన స్వామివారిని ఇంటిలో పెట్టుకు పూజ చేయడం మంచిదే. ఇన్ని రకాల దోషాలు, కుజాది దోషాలన్నీ తొలగుతాయి.